కృష్ణార్తి. వెల్కమ్ టు మనోరంజని తెలుగు టైమ్స్ ముచ్చట్లు. అకాల వర్షాలతోటి రైతన్నల పంట మొత్తం తడిసిపోయిందోల్లా. ఇప్పటికైనా సర్కారు మా ధాన్యం కొనాలంటూ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణగ్రామ రైతులు రోడ్డెక్కిండ్రు. అడ్లు, జొన్నలు, మొక్కజొన్న పంటలు వర్షానికి తడిసి పెద్ద నష్టమే జరిగిందని రైతులు బాధపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో కోపంతో రైతులు రోడ్డు మీద కూర్చొని నిరసన చేపట్టిండ్రు. దీంతో రోడ్డు మీద వాహనాలన్నీ రాకపోకలు మొత్తం ఆగిపోయినాయి. గేముచ్చట తెలుసుకున్న పోలీసులు గాడికి పోయి రైతులను నచ్చజెప్పటానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ మా ధాన్యం కొనడం మొదలు పెట్టేదాకా వెనక్కి వెళ్ళవని రైతులు కూడా గట్టిగానే చెప్పిండ్రు. బ్యాంకు లోన్లు తీసుకొని టయానికి లోన్లు కట్టడంలా నిర్మల్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా ఉందని సీఎం సారు మెచ్చుకున్నాడు. గ్రామాల్లో పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం గురించి మహిళా సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించిండ్రు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కూడా పాల్గొన్నారు. మహిళా సంఘాలకు ఇంకా సాయం చేద్దామని, పెట్రోల్ బంక్ కోసం స్థలం కూడా కేటాయిస్తామని చెప్పిండ్రు. జొన్నలు, మొక్కలు, వడ్లు వచ్చి నెల రోజులు అవుతుంది సెంటర్ కు. ఇది వరకు మా సెంటర్ లో ఒక లారీ పోయింది లేదు, ఒక జోకినోడు లేదు, జోకినా కూడా ఆ కొండ పోయింది లేదు. లారీకి పైసలు ఇవ్వాలా, అన్నిటికి పైసలు ఇవ్వాలా, వర్షాలు పడుతున్నాయి, చేనేల పనులు చేసుకోవాలా, ఈ తాడ్పత్తులు కప్పాలా, రైతు ఎట్లా కావాలా? 1 మంత్ నుంచి ఒక అధికారి రాలేడు, ఒక ఎవరు రాలేడు, ఒక రాయికి నాయకుడు రాలేడు. ఎట్లా ఇది? మేము సావాలా రైతులము అందరము? దేనికోసం పంట పండించుకుంటున్నాం? ఒక రూపాయి వేస్తే బతకాలిగా పంట పండించుకుంటున్నాం కదా. ₹1 రాకుండా మేము రైతులు మనం దుంకేనే సావాలేదు అని పోసుకొని సావాలా? ఇంత ఘోరమైనాక ఈ గవర్నమెంట్ ఏంది, కథలేంది? రైతు రాజు చేస్తారు. రైతు ఎక్కడ రాజున్నాడు? ఇక్కడ రైతు బిచ్చగాడి కంటే అందేరున్నాడు రైతు ఇక్కడ. ఎక్కడ అండి సార్ మీరు ఇది? సంచులు కూడా ఇస్తలేదు, సంచులు కూడా కసుకుంటున్నాము. దేనికోసం సెంటర్ నిర్వహించాలి? వాళ్ళు కూడా కోళ్ళు వస్తలేదు ఇక్కడికి. లారీ కిరాయి కూడా మేమే ఇచ్చుకోవాలా? ఒక్క సంచికి ₹60 లారీకి ఇవ్వాలా? అమలు ఇవ్వాలా? ఎట్లా ఇది సెంటర్? లేకపోతే ఇది గవర్నమెంట్ ఏం చేస్తున్నది? పంటున్నదా? నిద్రపోతున్నదా గవర్నమెంట్? ఏం పని చేస్తున్నా గవర్నమెంట్? రైతు రాదు, రైతు ఎక్కడ రాదు? తిండి అరగక ఈడ కూర్చుంటలేడు. ఈడ జొన్నలు, మొక్కలు, వడ్లు ఈడ నెల రోజులైంది. కాట చేస్తే హమాలీలు లేరు. గవర్నమెంట్ ఒక ప్రభుత్వ అధికారి ఈడ రాలేడు. చెక్ చేస్తే ఆఫీసర్లు ఏమో కుర్చీ మీద కూర్చొని రోజు సాఫీగా సాగుతున్నది, మొక్క సాఫీగా సాగుతున్నది. ఈడ వర్షం పడ్డది, మొత్తం అడ్లు అని నానిపోయినాయి. ఈడ మేము జామ్ చేయడానికి మాకేమైనా ఇది రోజు టైంపాస్ కోసం చేయట్లేదు మేము. ఒక్క అధికారి నెల రోజులైంది కాటా చేసి మొత్తం కిందికి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి. ఆడ రైస్ మిల్ పోతే 4 కిలోలు 5 కిలోలు, ఆ లారీ వాడికి ₹20. అది మొత్తం ఇంత పెద్ద సెంటర్ అన్న 6 నిర్ణయిస్తూ 6 వేస్తున్నారు. ఆ మొక్కలు చూపుతారా, వడ్లు చూపుతారా, లోడ్ చేస్తాడు వాడు. కనీసం 20 మంది ఉంటే కూడా మాకు సెంటర్ నడుస్తుంది. కానీ 6 సెంటర్ నడిపిస్తుంది ఇక్కడ. ఇవి వడ్లు చూపుతారా, మొక్కలు చూపుతారా, జొన్న చూపుతారా? వాళ్ళు లెటర్లు పోతారు వాళ్ళు. ఈ సెంటర్ నిర్వహించాలని కరెక్ట్ లేదు ఇక్కడ. అధికారులు కొంత పట్టించుకోండి. మనను కొద్దిగా ముందుకు తోస్తే బాగుంటుంది. మోసం ముందర వస్తుంది. మోసం మీద 10 వారం రోజులు మోసం లేదు మాకు. పంటలు చేనుల పంటలు వేసుకోవాలా, చేను మీద అట్లగా ఉండాలి, మొక్కలుగా ఉండాలా. మేము ఒక్కొక్క తాటిపత్రి ఇనిపోతే ₹10,000 అవుతున్నాయి. దేనికి పెట్టాలా మేము? రైతు యావనా? పట్టించుకోరు ఎవరు మా రైతులను? మీరు కలెక్టర్ ఎవరు రాలేదు ఇవరికి, ఒక ఎంఆర్ఓ రాలేదు, ఎంపీటీ రాలేదు, ఎవరు రాలేదు ఇక్కడికి. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదు మేము. ప్రతిసారి మాకు వడ్లు మొత్తము ఇప్పుడేమో మొత్తం కట్టింగ్ అనుకుంటా లారీలు గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఇప్పుడు రైతులు ఏమైనా సావాలా? ఇడ అగ్గి పోసుకుని సావాలా? పెట్రోల్ తీసుకుని పెట్రోల్ డీజిల్ మొత్తం తీసుకొచ్చేసినాం. మా వడ్లకు మొత్తం అగ్గి పెట్టేస్తాం. అదేనా చూస్తూ ఉండండి మీరు. అధికారులు వచ్చారు, మేము లేవం ఇక్కడ నుంచి. అధికారులు రావాలి, మాకు మాట ఇవ్వాలి. అప్పటిదాకా మేము లేవం.